వీడేంటి ఇంతలా ఆరాధిస్తున్నాడు అనుకుంటున్నారా? ఆ రోజు యెరూషలేముకి యేసయ్య ఆ చిన్న గాడిద పిల్లనెక్కి వచ్చినప్పుడు అక్కడ ఉన్న యెరూషలేం వాసులందరూ, శిష్యులందరూ గంతులేస్తూ ఆరాధిస్తున్నారంట. దావీదు కుమారునికి జయము జయము అని ఆరాధిస్తున్నారంట. అప్పుడు ఆ జనసమూహంలో ఉన్న పరిసయ్యులు కొందరు యేసయ్య దగ్గరికి వచ్చి, నీ శిష్యులను ఊరకుండమని చెప్పు అని ఆయనతో అన్నారంట. అప్పుడు ఆయన ఏమన్నారో తెలుసా? లూకాసు వార్త 19వ అధ్యాయం 40వ వచనంలో, వీరు ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలేస్తాయని చెప్పాడంట. నా జీవితంలో మాత్రం నేను అలాంటి ఛాన్స్ ఆ రాళ్ళకి ఇవ్వను. ఎందుకంటే సజీవునిగా ఉన్న నన్ను దేవుడు ఈ రీతిగా నిలబెట్టాడు. కాబట్టి సజీవునై ఉన్నందుకు నేను దేవుని నా నోటితోనే స్తుతిస్తాను, నా నోటితోనే ఆరాధిస్తాను. మరి మీ విషయాలు? నిర్జీవులైనటువంటి ఆ రాళ్ళకి దేవుడు ఛాన్స్ ఇచ్చే అవకాశం మాత్రం నేను ఇవ్వనండి. నా జీవితంలో దేవుడు అద్భుత కార్యాలు చేశాడు. ఆయన కార్యాన్ని బట్టి ఆయన ఏమై ఉన్నాడో నా నోటితో నేనే ఆరాధిస్తాను. మరి మీరు మీ జీవితంలో ఆ రాళ్ళకి అవకాశం ఇస్తారా, లేదా మీ నోటితో మీరే ఆరాధిస్తారా?